రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అన్నోన్ గన్మ్యాన్ పాకిస్తాన్లో ఈ పేరు వినగానే భారత వ్యతిరేకులకి కంటి మీద కునుకు కరువైపోతుంది. ఎక్కడెక్కడ కలుగుల్లో దాక్కుంటుంటారు. అన్నోన్ గన్మ్యాన్ వచ్చి ఏం చేస్తాడో, ఎవరిని లేపేస్తాడో, ఎవరిని జహన్నంకి పంపిస్తాడో తెలియదు. కాబట్టి వాళ్ళు చాలా భయంగా ఉంటారు. గత కొద్ది కాలంగా అన్నోన్ గన్మ్యాన్ వార్తలు రావటం లేదు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరతను ఎవరికీ తెలియలేదు. కొన్నాళ్ళు చడి చప్పుడు కాకుండా సైలెంట్గా ఉన్నటువంటి అన్నోన్ గన్మ్యాన్, అజ్ఞాత సాయుధుడు ధన్ ధన్ అని మళ్ళీ తుపాకీని పేల్చాడు. ఈసారి అజ్ఞాత సాయుధులు అన్నోన్ గన్మ్యాన్ చంపింది మామూలు వ్యక్తిని కాదు, ఆషామాషీ వ్యక్తిని కాదు. వాళ్ళు చంపింది హాఫెజ్ సయీద్ బావని. హాఫెజ్ సయీద్ ఎవరు? హాఫెజ్ సయీద్ లష్కరే తోయబాని స్థాపించినటువంటి వ్యక్తి. లష్కరే తోయబాని స్థాపించి భారతదేశంలోకి జహాదును తీసుకొస్తానని, కశ్మీర్ని భారత్ నుంచి వేరు చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు హాఫెజ్ సయీద్. హాఫెజ్ సయీద్ కశ్మీర్లో అనేక దాడులకు కారకుడు. అదేవిధంగా 2008 ముంబై దాడులు, ముంబైని దాదాపు 72 గంటల పాటు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు లష్కర్కి చెందినటువంటి కసాబ్, మిగతా వాళ్ళందరినీ పంపినటువంటి వ్యక్తి హాఫిజ్ సయీద్. ఈ హాఫిజ్ సయీద్ బావ అయినటువంటి మౌలానా కషీఫ్ అలీని చంపేశారు. కషీఫ్ అలీ ఏదో ఆయనకి సన్నిహిత సమీప బంధువు మాత్రమే కాదు, ఈయన జహాదీ కర్మాగారంలో చాలా కీలకమైనటువంటి సూపర్వైజర్లలో ఒకడు. నిజం చెప్పాలన్నట్టయితే అతను ఒక మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మౌలానా కషీఫ్ అలీ లష్కరే తోయబా స్థాపించినటువంటి రాజకీయ పార్టీ ఉంది. దాని పేరు పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్, పిఎంఎంఎల్ అంటారు. ఈ పిఎంఎంఎల్కి ఆయన ప్రస్తుతం అధినేత. దీన్ని స్థాపించింది హాఫిజ్ సయీద్. తరువాత దీని బాధ్యతలన్నీ కూడాను కాషిఫ్ అలీకి ఇచ్చాడు. హాఫిజ్ సయీద్ కరడుగట్టినటువంటి ఉగ్రవాది. అతను చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. లష్కరే తోయబాను ముంబై దాడుల తరువాత 2008లో ముంబై దాడులు జరిగినాయి. 2010లో అమెరికా ఐక్యరాజ్య సమితిలో అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసిన తరువాత అతను తన మీద ఉన్నటువంటి ఉగ్రవాద ముద్రను పోగొట్టుకోవడం కోసం జమాతుద్దావా అనేటటువంటి ఒక స్వచ్ఛంద మత సంస్థని ఏర్పాటు చేశాడు. అది కూడా పనికిరాని పరిస్థితి వచ్చినప్పుడు ఫలాహె ఇన్సానియత్ అనేటటువంటి మరొక సేవా సంస్థ ముసుగు వేసుకున్నాడు. ఫలాహె ఇన్సానియత్ని కూడాను ఇది లష్కరే తోయబా యొక్క మారు రూపముని గుర్తించిన తరువాత ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, పాకిస్తానీ మర్కజ్ ముస్లిం లీగ్ పిఎంఎంఎల్. దానికి ఈ మౌలానా కషీఫ్ అలీ అధ్యక్షుడు. అంతకుముందు ఆయన లష్కర్లో చాలా కీలక బాధ్యతలు నిర్వహించారు, జమాతు దావాలో కీలక బాధ్యతలు నిర్వహించారు, ఫలాహె ఇన్సానియత్కి సర్వేసర్వాగా వ్యవహరించారు. ఈ ఫలాహె ఇన్సానియత్కి నాయకుడుగా ఉన్నటువంటి కషీఫ్ అలీని సోమవారం రోజు పొద్దునే ఇద్దరు అజ్ఞాత బందూక్ధారులు అన్నోన్ గన్మెన్ వెళ్ళారు, తలుపు కొట్టారు, లోపలికి వెళ్ళారు, అతన్ని కాల్చేశారు. చడీ చప్పుడు కాకుండా బయటకు వచ్చి వాహనం మీద వెళ్ళిపోయారు. కాసేపటికి ఇంట్లోంచి భయంకరమైనటువంటి రోదనలు. లోపలికి వెళ్ళి చూస్తే కషీఫ్ అలీ రక్తపు మడుగులో పడున్నాడు. చాలా దగ్గర నుంచి కాల్చడంతో హఠాత్తుగా ప్రాణాలు కూడా పోయినాయి. మొత్తం అంతా కూడాను నిర్ఘాంతపోయారు. ఎందుకంటే హాఫిజ్ సయీద్, పాకిస్తాన్కి చాలా కావలసినటువంటి హాఫిజ్ సయీద్ అత్యంత సమీప బంధువు పోయాడు. ఈ సంఘటన జరిగింది ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి స్వాబీ అనే పట్టణంలో. ఖైబర్ పఖ్తూన్వాలో జరిగింది అంటే దీని వెనుక తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ హస్తం ఉందా అన్నటువంటి సందేహాలు ఉన్నాయి. కానీ ఎవరన్నది ఇప్పటి వరకు చెప్పలేదు. ఏదేమైనప్పటికీ ఒక విషయం స్పష్టము, భారత వ్యతిరేకి అయినటువంటి కషీఫ్ అలీ ఖతమైపోయాడు. ఇది ఒక రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా యాంటీ ఇండియన్ ఏజెంట్స్ కానీ, లష్కర్ యాక్టివిస్టులు కానీ, జమాతుద్దావా యాక్టివిస్టులు కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ యాక్టివిస్టులు కానీ ఒక్కసారిగా కలుగుల్లో పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి.
అయితే ఈ అన్నోన్ గన్ మ్యాన్ పాకిస్తాన్లో చాలా కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. ఇంగ్లాండ్లో, కెనడాలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అమెరికాలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఈ అన్నోన్ గన్ మ్యాన్ ఎవరో మనకి ఎవరికి తెలియదు. అయితే పాకిస్తాన్లో 2023లో 6, 2022లో 2 చంపేశారు. వీళ్ళందరూ కూడాను లష్కర్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, మాజీ ISI అధికారులు. వీళ్ళందరూ భారతదేశంలో విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఇది గమనించాల్సినటువంటి విషయం. వీళ్ళందరినీ అన్నోన్ గన్ మ్యాన్ ఏరి పట్టుకొని ఖతం చేస్తున్నారు. మొత్తం మీద కొద్ది గ్యాప్ తర్వాత ఈ అన్నోన్ గన్ మ్యాన్ మళ్ళీ రంగంలోకి దూకటంతో పాకిస్తాన్లో కొద్దిగా బయటకు వస్తున్నటువంటి, కలుగులో నుంచి కొద్దిగా బయటకు వస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి లేపేసి వెళ్ళిపోతారో తెలియక మళ్ళీ కలుగుల్లోకి దూరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.